సో మొత్తం మీద ద ఫోర్త్ సిటీ అయితే అనౌన్స్ చేశారు. 1 ఇయర్ తర్వాత భూమి పూజ కూడా జరిగింది. అసలు ఎలాంటి ప్రాజెక్టులు రాబోతున్నాయి ఈ ఫోర్త్ సిటీలో? సార్ బేసిక్గా ఫోర్త్ సిటీని వీళ్ళు డివైడ్ చేసుకునే దాన్ని బట్టి మేజర్గా ఇప్పుడున్న మనకు అంటే పొలిటికల్గా థింక్ చేసినా ఫైనాన్షియల్గా థింక్ చేసుకున్నా ఎలా థింక్ చేసినా లైఫ్ సైన్స్ హబ్ అనేది ఒకటి పెద్ద మేజర్ పార్ట్ ఉంది. దాని తర్వాత దానికంటే పెద్ద మేజర్ పార్ట్ 4700 ఎకరాల చిల్లర ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ యూజర్ జోన్కి సంబంధించి ఉందండి. అయితే ఇక్కడ మనం ఎలాంటి కంపెనీస్ రాబోతున్నాయి అనేది ఒక పాయింట్ చూసుకుంటే సార్, రీసెంట్గా మార్బేని సంస్థ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ చేయడం కోసమని ఒక 1000 ఏకర్స్ దానికి గవర్నమెంట్ మీర్ఖాన్పేట పరిధిలో 580 ఎకరాలు, కురిమిద్ద గ్రామ పంచాయతీ పరిధిలో కొన్ని సర్వే నెంబర్లలో 400 చిల్లర ఎకరాలు దానికి కేటాయించడం కోసం సిద్ధంగా పెట్టుంది. సో నాకు తెలిసి రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఏదైతే భూమి పూజ చేశారో FCDA ఆఫీస్కు అండ్ 330 ఫీట్ రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్కి ఏదైతే భూమి పూజ చేశారో ఆ టైంలో వారు చెప్పింది ఏంటంటే December 9th పెద్ద కంపెనీస్ ఇక్కడికి రాబోతున్నాయి అనేది అయితే చెప్పారు. దాంట్లో భాగంగా మార్బేన్ సంస్థ కూడా బహుశా అప్పుడు భూమి పూజ చేసే అవకాశం అయితే ఉంది. మార్బేన్ సంస్థని బేస్ చేసుకొని మనం రాబోయే కంపెనీస్ అయితే సార్, ఒకటి ఆ సంస్థలో ఎక్కువ ఎలక్ట్రానిక్స్ బేస్డ్ అండ్ డిఫెన్స్ బేస్డ్ అండ్ ఈ మెడికల్ బేస్డ్, సో ఫార్మా బేస్డ్ వాళ్ళ కంపెనీస్ ఉంటాయి. దీంట్లో భాగంగా ఫస్ట్ ఫేజ్ కింద ఎలక్ట్రానిక్ బేస్డ్ కంపెనీస్ ఒకటి, ఫార్మా బేస్డ్ కంపెనీస్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. బేసిక్గా ఫీచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన ఆఫీస్ ఏదైతే ఉందో దాని సరౌండింగ్ మాత్రం మంచి డెవలప్మెంట్స్ వస్తాయి. పాయింట్గా మన లొకేషన్ చెప్పాలనుకుంటే మీర్ఖాన్పేట సెంట్రిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మంచి డెవలప్మెంట్ అయితే వస్తుంది ఈ కంపెనీస్. వీటితో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి బీబీసీ వాళ్ళకు వీళ్ళు అప్లై చేసి పెట్టుకున్నారు, సారీ మన క్రికెట్ బోర్డుకి. దెన్ తర్వాత రీసెంట్గా ఒక నార్త్ ఇండియాకి సంబంధించిన బాలీవుడ్ హీరో కూడా 150 ఎకరాలల్లో గేమింగ్కి సంబంధించి స్టూడియో కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ ఒక కంపెనీకి ఫర్నిచర్ పార్క్ డెవలప్మెంట్ కోసం దానికి సిద్ధం చేశారు. ఇంకొక ఎలక్ట్రానిక్స్ కంపెనీ దానికి ఒక 35 ఎకరాలు సిద్ధంగా ఉన్నాయి. అంటే మనకు రానున్న రోజుల్లో దగ్గర ఓన్లీ మీర్ఖాన్పేట సెంట్రిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కనుక మంచి కంపెనీస్ రాబోతున్నాయి. ఒక 8 కంపెనీలు లైఫ్ సైన్స్కి సంబంధించిన కంపెనీస్ కూడా మనకు లైఫ్ సైన్స్ హబ్లో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. అంటే ఈ వెయిటింగ్ అనేది మనం December 9th మనకి ఏం జరుగుతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. దీంట్లో భాగంగా మార్బేన్ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ అవ్వడం మాత్రం కొంతవరకు అయితే మనకు దాని విషయంలో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది FCDA మ్యాప్ ఎలా ఉండబోతుంది సార్? FCDA మ్యాప్ అంటే బేసిక్గా FCDA అని ఏం చేశారంటే 7 మండలాలు 56 విలేజ్లు అనేది అందరికి సహజంగా తెలిసింది. దీంట్లో 30 విలేజ్లకు పైగా HMDA పరిధిలో ఉన్నాయి. మిగతా 20 నుంచి 25 చిల్లర గ్రామాలు DTCP పరిధిలో ఉన్నాయి. ఎప్పుడైతే ఈ HMDA పరిధిలో ఉన్న గ్రామాలు 30కి చిల్లర ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్లి FCDAలో పెట్టారు. ఇక్కడ మేజర్ మనం చాలా క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ORR నుంచి RRR బిట్వీన్ అంతా కూడా ఇప్పుడు HMR తీసేసి HMDA తీసేసి HMR కింద పెట్టారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ తీసేసి హైదరాబాద్ మెట్రో రీజన్ అని పెట్టారు. సో ORR నుంచి RRR బిట్వీన్ ఉన్నది మొత్తం కూడా HMR. ఈ HMRలో ఇట్ సైడ్ సౌత్ సైడ్ శ్రీశైలం హైవే సైడ్ అనౌన్స్మెంట్ చేసింది ఫీచర్ సిటీ. ఈ ఫీచర్ సిటీలో ఉన్న 30 విలేజ్ని తీసి HMDAకి కానీ HMRకి కానీ సంబంధం లేకుండా తీసి FCDAలో పెట్టారు. రీసెంట్గా నేను కొన్ని న్యూస్లలో చూసింది, HMDA పరిధిలో గతంలో HMDA పరిధిలో ఉన్న గ్రామాలు ఏవైతే FCDA పరిధిలోకి వచ్చినాయో ఆ గ్రామాలల్లో గతంలో HMDA పరిధిలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అయ్యే ఇంప్లిమెంట్ అవుతాయని చెప్పేసి అని అన్నారు. ఇదొకటి. మ్యాప్ ఎలా ఉండబోతుంది, ఓవరాల్ HMDA మ్యాప్ ఎలా ఉండబోతుంది అని అంటే మేజర్గా మనం ఇక్కడ ఆలోచించాల్సింది FCDA అనేది నెట్ జీరో పొల్యూషన్కి సంబంధించి మనం దీంట్లో ఎక్కువ కంపెనీస్ వస్తాయన్నారు. అంటే నెట్ జీరో పొల్యూషన్ అని అంటే మ్యాక్సిమం మ్యాప్ రాబోయేది నాకు తెలిసి గ్రీనరీకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి రెసిడెన్షియల్కి కొంచెం తక్కువ ప్రియారిటీ ఇస్తుండొచ్చు అనేది నేను అనుకుంటున్నాను. రెసిడెన్షియల్కి ఎక్కడ ప్రియారిటీ ఇవ్వబోతుంది అని అంటే మేజర్గా కోర్ అర్బన్ సిటీ ఎక్కడైతే డెవలప్మెంట్ కావడానికి సిద్ధంగా ఉందో ఆ ఏరియాలో మాత్రం రెసిడెన్షియల్ ఇచ్చే అవకాశం ఉంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకు ఇక్కడ శ్రీశైలం హైవేలో తుక్కుగూడ నుంచి మొదలు పెట్టుకుంటే ముచ్చర్ల గేటు వరకు గతంలో HMDA. ముచ్చర్ల అనేది గతంలో కన్జర్వేషన్ జోన్లో ఉంది.
అంటే ఆ జోన్ ఆ సైడ్ మొత్తం కూడా కందుకూరు మండలం మొత్తం కూడా కన్జర్వేషన్ జోన్లోనే ఉంది. దాంట్లో లేమూరు అయితే ఏంటి, రాచలూరు అయితే ఏంటి, కందుకూరు, ముచ్చర్ల, మీర్ఖాన్పేట ఈ అన్నీ కూడా హెచ్ఎండిఏ కింద ఉన్నాయి. ఇవి ఎక్కువ శాతం 80% to 90% కన్జర్వేషన్ జోన్ ఎక్కువ, అంటే అగ్రికల్చర్ జోన్ ఎక్కువ. ఇప్పుడు దీంట్లో కొంత జోనింగ్ తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ కందుకూరు అండర్లో ఉండే నేదునూరు విలేజ్ ఉంటుంది. నేదునూరు విలేజ్ ఇప్పుడు రాబోయే హెచ్ఎండిఏ మ్యాప్ ప్రకారం, రాబోయే ఎఫ్సిడిఏ మ్యాప్ ప్రకారంగా అది రెసిడెన్షియల్ అయ్యే అవకాశం ఎక్కువ. రెసిడెన్షియల్లో బహుశా R3 R4 అయ్యే అవకాశం ఎక్కువ. మిగతావి మాత్రం కంపల్సరీ, అంటే ఏవైతే కంపెనీస్కి దగ్గరగా జోన్కు దగ్గరగా ఉంటాయో, లైక్ ఫ్యూచర్ సిటీ జోన్స్కు దగ్గరగా ఉంటాయో వాటిని మాత్రం కొంత కన్జర్వేషన్ జోనా లేదా పెరి అర్బన్ జోనా, హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగానే ఇక్కడ జోన్లు కూడా ఉంటాయని అంటున్నారు. కాబట్టి నేను పెరి అర్బన్ జోను, కన్జర్వేషన్ జోన్ అనేది మెన్షన్ చేస్తున్నాను. మళ్ళీ ఒకవేళ రేపు రోజున వీళ్ళు జోన్స్కు సంబంధించి పేర్లు మార్చుకుంటే ఏం చేయలేము మనం. సో మ్యాప్ విషయానికి వచ్చేస్తే క్లియర్ కట్గా కొంచెం రెసిడెన్షియల్ దగ్గర ఉన్న దానికి రెసిడెన్షియల్ జోను, హౌజెస్కి దగ్గరగా ఉన్నదానికి కొంచెం దూరంగా ఉన్న వాటికి మాత్రం కన్జర్వేషన్ జోన్ ఇచ్చే అవకాశం ఉంది. దట్టు ఇటు సైడు ఫారెస్ట్ జోన్ ఎక్కువ. ఫారెస్ట్ జోన్ ఉన్న ఏరియాలో కన్జర్వేషన్ జోన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫారెస్ట్ ఉన్న దగ్గర రెసిడెన్షియల్ పెట్టి హౌజెస్ కన్స్ట్రక్షన్ చేస్తే వాళ్ళకి రేపడని ఇబ్బంది అనమాట. సో మేము ఇదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నది, చూద్దాం. సో ఇఫ్ మోర్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ మీ 9390487807. Thank you.